ఈ 10 డేస్ వెయిట్ లాస్ రొటీన్లో నేను డే 6లో ఉన్నాను. మీరెవరైనా ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ కానీ 10 డేస్ రొటీన్ కానీ లేకపోతే ఎన్ని రోజులైనా స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసుంటే కామెంట్ చేయండి ఎన్నో రోజులు ఉన్నారని. మిమ్మల్ని చూసి ఇంకొంతమంది మోటివేట్ అవుతారు. మరి ఈ రోజు నేను ఏమేమి మీల్స్ తీసుకున్నానో, నా రొటీన్ ఎలా ఉండింది అనేది వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. మా ఇంట్లో జాకీ 3 పప్పీస్ని కనింది. అయితే ఇవి చాలా క్యూట్గా భలే ఉన్నాయి. అన్నీ ఒకే కలర్లో ఉంటాయి. వీటిలో ఒకటి మాత్రం ఓవర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్, ఓవర్ కూడా కాదు హైపర్ యాక్టివ్. ఇందాకటి నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తుంది కదా ఆ పప్పీనే అది. అన్నిట్లోనూ దూరాలంటది. మిగతా 2 పప్పీస్ అయితే ఎప్పుడు నిద్రపోతానే ఉంటాయి అనమాట. ఇది వెళ్ళి వాటిని భలే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అయినా సరే అవి అస్సలు లేవు. ఇది మాత్రం వెళ్ళి ఇంటి ముందు నుంచి వెనక దాకా మొత్తం గెలికేసి వచ్చేస్తుంది. భలే అనిపిస్తుంది దీన్ని చూస్తే క్యూట్గా. సరే, ఇప్పుడైతే మనం ఈరోజు నేను ఏమేమి మీల్స్ తీసుకున్నాను, ఇంకా వర్కౌట్స్ ఏం చేశాను చూస్తున్నారు కదా. వర్కౌట్స్ ఈరోజు ఇంట్లోనే వర్కౌట్స్ చేశాను. ఇంకా నాకు తెలిసి ఈ 10 డేస్ కూడా ఇదే చేస్తాను కావచ్చు, చూద్దాము. నాకు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు మూడు, దాన్ని బట్టి. ఇంకా ఇప్పుడైతే నేను ఇంట్లో వర్కౌట్స్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని నేను ఆల్రెడీ చెప్పినట్టే లైవ్లో రికార్డ్ చేస్తున్నాను. వాటికి మ్యూజిక్స్ యాడ్ చేసి ఒక్కొక్కటి రిలీజ్ కూడా చేసేస్తాను. ఆల్రెడీ ఒక 2 పెట్టున్నాను. వాటిని మీరు జస్ట్ లైవ్ వీడియోస్లోకి వెళ్ళి చూసారంటే మన ఛానల్లో చాలా ఉంటాయి. సో మీకు ఎప్పుడు వర్కౌట్ చేయాలనిపించినా మనవి నచ్చితే చెయ్యండి, ఫాలో అవ్వండి. లేదంటే యూట్యూబ్లో ఇంకా చాలా ఉంటాయి, వాటిని చూసైనా చెయ్యండి. సో నేనైతే ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తున్నాను. ఈరోజు కూడా మంచిగా స్వెట్ వచ్చేలాగా ఒక 1 అవర్ దాకా వర్కౌట్స్ చేశాను. ఈరోజు కొంచెం ఎర్లీగా లేయడం వల్ల నాకు కొంచెం టైం కూడా సేవ్ అయ్యింది. అంటే కొంచెం ఎక్కువ టైం మిగిలింది వర్కౌట్స్ చేయడానికి. నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు షేర్ చేస్తున్నానో మీకు తెలుసా? ఏమంటే మీలో ఒక్కరికైనా సరే నన్ను చూసి మోటివేషన్, ఓకే నేను కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, నేను కూడా ఇలా ట్రై చేయొచ్చు అనే ఆలోచన వస్తుంది అనే దానికోసం మాత్రమే. అందరి లైఫ్ స్టైల్ ఖచ్చితంగా ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. కానీ పొద్దున్న లేస్తే నైట్ దాకా ఇంచుమించుగా మనకి కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి కదా. పొద్దున్న లేయడం, ఇంట్లో పనులు చేసుకోవడము, వంట చేయడము, లేకపోతే ఇంకా 3 పూట్ల తినడము, ఇంకా నైట్ నిద్రపోవడం, ఇవైతే మోస్ట్లీ మనందరికీ కామన్గా ఉంటాయి కదా. అవి కొంచెం డిఫరెంట్ వేస్లో చేస్తాము అంతే. కొంచెం టైమింగ్స్ ఇటు అటు మారచ్చు, కానీ ఇంచుమించుగా ఇంకొంచెం ఎక్కువ పనులు ఉండొచ్చు, ఇంకొంచెం తక్కువ పనులు ఉండొచ్చు, కానీ కామన్గా ఇవైతే ఉంటాయి కదా. ఆ కామన్గా ఉన్న వాటిల్లో మనం ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చు అనే వాటి గురించి నేను ఎక్కువ చూపిస్తూ ఉంటాను. మిగతా ఎక్కువ కూడా యాడ్ చేయను, నేను వ్లాగ్స్ లాగా కూడా పెద్దగా షేర్ చేయట్లేదు. నేను డే టు డే లైఫ్లో నేను మెయిన్గా నా కోసం, నా హెల్త్ కోసం చేస్తున్నది, నా ట్రాన్స్ఫర్మేషన్ కోసం చేస్తున్నది, మీరు కూడా మోటివేట్ అవుతారని చెప్పి షేర్ చేస్తున్నాను. సో ఈరోజు పొద్దున 1 గంట సేపు వర్కౌట్ చేసిన తర్వాత పొద్దున వచ్చి ఇది ఊతాపం లాగా నిన్న కూడా చూపించాను కదా, అలాగే చేసుకున్నాను. ఇది కూడా స్ప్రౌట్స్తోనే ఇడ్లీ పిండి కొంచెం వేసుకొని, నిన్నటి స్ప్రౌట్స్ నాకు ఒక్క రోజు స్ప్రౌట్స్ కట్టాను అంటే, మొలకలు కట్టానంటే 3 రోజుల దాకా వాడచ్చు దాన్ని. నేను 3 రోజుల దాకా కూడా వాడతాను. లేదంటే ఈ నిన్న కట్టిన మొలకలు ఈ రోజు రేపు వాడతా, ఎల్లుండికి మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటా. చెప్పడం మర్చిపోయినా, ఆ ఊతాంపం పైన మీకు కనిపిస్తున్నది ఆయిల్ కాదు, నెయ్యి. నాకు ఈ మధ్య మా బాబుకి దోశ కానీ ఇడ్లీ కానీ చేస్తే నేను నెయ్యి వేస్ట్ చేస్తాను. సో ఆ ఫ్లేవర్ కొంచెం నచ్చడం వల్ల నేను కూడా అలవాటు చేసుకుందాం అని చెప్పి చేసుకుంటున్నా. బేసిక్గా నాకు నెయ్యి స్మెల్ ఇష్టం, కానీ టేస్ట్ ఎందుకో కొంచెం పడదు. ఇప్పుడు కొంచెం అది కూడా అలవాటు చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈ ఊతాపం ఒకటి, ఇంకా రెడ్ రాజ్మా గింజలు అంటారు కదా, అవి ముందు రోజు నానబెట్టి నేను ఉడకబెట్టి తీసుకున్నా. ఇవి కొన్ని గింజలు, ఇంకా డ్రై ఫ్రూట్ జ్యూస్. ఇది నా బ్రేక్ఫాస్ట్. సో దీని తర్వాత లంచ్ వచ్చేసి నేను మధ్యలో ఏం స్నాక్స్ తీసుకోలేదు, ఎందుకంటే ఇదే బాగా హెవీగా అనిపించింది బ్రేక్ఫాస్ట్ నాకు. లంచ్లోకి వచ్చేసి ఈరోజు మునగాకు ఏమీ ఫ్లాప్ అవ్వలేదు, ఎందుకంటే మా అత్త చేసింది, టేస్ట్ సూపర్గా వచ్చింది. సో మేమైతే ఫస్ట్ మునగాకు ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని స్నాక్ లాగా కూడా తినేసి తర్వాత మళ్ళీ అన్నంలోకి పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి కార పులుసు అంటాం మేము, కాయలన్నీ వేసి పులుసులాగా పెట్టుకుంటాము అది. ఇంకా సాలెడ్ లాగా కొంచెం కుకుంబర్, కొంచెం క్యారెట్ తీసుకున్నా, ఫైబర్ కావాలి కాబట్టి, అండ్ మునగాకు. వీటితో లంచ్, ఇది లంచ్ ప్లేట్ అనమాట. అసలు చూసారా ప్లేట్ ఎంత నిండిపోయిందో. ఇవంతా తిని లేచేటప్పటికి పొట్ట కూడా ఫుల్ నిండిపోతుంది. సో ఆ తర్వాత వచ్చేసి ఈవినింగ్ టైంలో చెప్పాను కదా మా ఇంట్లో స్నాక్స్ ఎక్కువ ఉంటాయి. ఆ స్నాక్స్లో కొంచెమైనా కొంచెం హెల్దీ, కొంచెమైనా కొంచెం బెటర్ అనిపించేవి నేను చూస్ చేసుకొని కంట్రోల్ చేసుకొని తింటాను. సో ఆ రకంగా ఈ చిక్కీ, గ్రౌండ్ నట్ చిక్కీ ఉందనమాట. ఇది ఇక్కడ చూపించింది ఒకటి చూపించాను, కానీ తర్వాత నేను 4-5 తినేసాను. అంత స్వీట్ క్రేవింగ్స్ ఉన్నింది ఎందుకో. సో ఇంకా అన్ని తినేసాను కదా, డిన్నర్కి ఏం చేద్దామా అన్నట్టు, సరే ఓన్లీ కాఫీతో అడ్జస్ట్ చేసుకుందాంలే అని చెప్పి ఒక చిన్న కప్పుకి కాఫీ తీసుకున్నా. అయితే మా బాబు కోసం ఈ బ్రెడ్ ముక్కలు తెచ్చారు. అయితే మా వాడు అందరికి పంచుతా ఉంటే నాకు 2 ఇచ్చాడనమాట. ఇవి బాగా సన్నగా ఉన్నాయి స్లైసెస్. ఈ ఒక 2 తీసుకున్నాను. సో వీటితో డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నా. కాఫీ తాగేటప్పుడు ఎందుకో ఒక ఆనందం వస్తుంది. ఏమంటే మా ఇంట్లో ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి పాలు. సో అది కొంచెం మంచి ఫీలింగ్ ఉంటుంది నాకు. సో నాకు భయం వేస్తుంది నేను ఎక్కడ కాఫీ అడిక్ట్ అయిపోతానో అన్నట్టు ఇక్కడ ఉన్నప్పుడు. అది మరి ఈ రోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.